జిల్లా పెద్దగూడెం గ్రామంలో మైనర్ బాలిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఘటనలో 2 మైనర్లు కావడంతో అధికారులు సతమతమవుతున్నారు. గత 2 నెలల క్రితం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని ఇప్పటివరకు తమకు న్యాయం జరగకపోవడంతో బాధితులు ఆరోపించారు. వనపర్తి ఎస్పీ ఆఫీసుకు చేరుకుని తన బిడ్డకు DNA టెస్టు చేసి న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్పొద్దు, మీ అమ్మకు మీ నాయనకు తల్లిదండ్రులకు ఏం చెప్పకుండా ఉంచి మా పాపని ఇచ్చేసింది సార్. చేసినాక మాకు తెలిసినాక పంచాయతీ పెట్టి ఒక 2 నెలలు అవుతుంది సార్. పంచాయతీ పెట్టి 2 నెలలు అయితే కాదు మా ఓడు ఇది అదే అని మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చుకొని మీరు పిల్ల తల్లిదండ్రులు పిల్లగాని తల్లిదండ్రులు మాట్లాడుకోండి, ఏదో ఒకటి మాట్లాడుకొని ఇది చేయాలని చెప్పిండ్రు సార్. చెప్తే వాళ్ళు ఇంకా గ్యాప్ ఇచ్చినాక మళ్ళా ఒక 200 మంది మొత్తం మా ఊరు పెద్దగూడెం సర్పంచ్ కడుకుల సర్పంచ్లు వాళ్ళల్లో వచ్చిండ్రు. వస్తే మాట్లాడినాక కాదు మా పిల్లగాడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి ఇది అదని చెప్పిండ్రు సార్. చెప్తే ఇంకా మేము వచ్చి కేసు పెట్టుకున్నాం. పెట్టి 2 నెలలే సార్ పంచాయతీ అయ్యి ఉడక. మా పాప డెలివరీ అయ్యి ఆపరేషన్ అయ్యి 15 రోజులు అవుతుంది సార్. 15 రోజులు అవుతుంది. ఇంకా పాప అయితే ఊళ్ళనే తిరుగుతున్నారు. ఇంకా మా పాపకు న్యాయం జరగాలి, ఏం పట్టించుకుంటలేరు. ఆ పాప ఊళ్ళనే తిరుగుతున్నాడు. మా పాప పేరు పుష్పలత, మా ఊరు పెద్దగూడెం. అతని పేరు వెంకటేష్. అతను 9th క్లాస్ చదువుతున్నాడు, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. మా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర కలుసుకున్నాం. ఇట్లా నాకు ఇప్పుడు పాప పుట్టింది. 14వ తారీఖు రోజు డెలివరీ అయింది. ఎస్పీ ఆఫీస్కి న్యాయం జరగాలని వచ్చినాం. వాళ్ళు పెళ్లి చేసుకోమది ఏం చేసుకుంటే మండలానికి చెందిన కలికి వెంకటేష్ అనే అబ్బాయి చదువుకున్న వయసులో దాదాపు 16 ఏళ్ల వయసులో ఒక అమాయక అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని గర్భవతి చేసి ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీనిపైన వాళ్ళ కుటుంబ సభ్యులు న్యాయం తరుడ కొరకు స్థానిక పోలీస్ స్టేషన్ వనపర్తి రూరల్ పోలీస్ పోయి కంప్లైంట్ ఇస్తే కూడా ఈ రోజు వరకు 2 నెలలు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రభుత్వం కానీ గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు మొత్తం స్పందించి ఆ బాలికకు న్యాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మా ఆర్గనైజేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. సమాజానికి ఒక చిన్న సందేశం, చదువుకున్న వయసులో బాలికలు కానీ 18 ఏళ్ళు ఆడపిల్ల 21 సంవత్సరాలు మగపిల్లగాడు వయసు దాటకుండా చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రేమ అనే వ్యామోహంలో పడి జీవితాలు విచ్ఛిన్న చేసుకుంటారు. కాబట్టి అలాంటివి చేసుకోకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విద్యా వ్యవస్థలో కానీ మీరు ముందుకెళ్ళి మండలానికి చెందిన